కొత్తను కొట్టారు, తలెత్తి చూస్తుంటే కొట్టారు. ఎదురు మాట్లాడు. ఓ బాయ్, ఒక్క రౌండ్ అయితే తీసాడు బాయ్. పర్ఫెక్ట్ గా అయితే ఒక్క రౌండ్ అయితే తీసాడు. మరి మిగతాదైతే ఆపోజిట్ అయితే ఎన్ఎక్సీ పాయిజన్ చాలా బాగా ఆడుతున్నాడు. 1v4 లో కంట్రోలింగ్ కొంచెం మిస్ అవుతుంది బ్రో. ఇందాక ఆడేమన్నాడు రాడు? 1v4 లో కంట్రోలింగ్ కొంచెం మిస్ అవుతుంది బ్రో. కానీ ఒక రోజు లైవ్ వాడు చూసుకో, నేను కొట్టాడు. మామూలు ట్యాగ్ కొడతాడు. బాను బాయ్, ఇది నిజంగా వాట్ ఏ షాట్ అప్ప, లవ్లీ షాట్ అప్ప, వాట్ ఏ షాట్ అప్ప, లవ్లీ షాట్ అప్ప, సూపర్ గేమ్ ప్లే. ఏడి శివ బ్రో ఇక్కడికి వచ్చాయి. కే శివ మను బ్రో యూట్యూబర్ కదా బ్రో, 4K దాకా చేంజ్ ఉన్నారు కదా సబ్స్. కే శివ ఎక్స్ గార్డ్స్. హలో వాయిస్ వస్తుందా వెంకట్? నాది వస్తుందా వాయిస్? తో ఆడుతా అన్న 1v4 సబ్స్ తో అంట. స్నైపర్ ఓకే, స్నైపర్ ఆడతావా? ఓకే, ఆడికి వెయిట్ చేయ బ్రో వాయిస్ వస్తుందా శివ బ్రో? చెప్పు యూట్యూబర్ కదా బ్రో, 4K సబ్స్ ఉన్నారు, అది నీదేనా ఛానల్? ఓకే ఓన్ గిల్డే కదా, ఎందుకు మరి మా గిల్లోకి రావాలనుకుంటున్నావు? అండ్ నువ్వు కొట్టి రావాలి మరి ఇప్పుడు గిల్లోకి అయితే, ఓకేనా? ఓకే, 1v4 3 2 1v4 బాయ్. ఆలోచించుకో, గట్టిగా ఆడతారు సబ్స్ అయినా సరే. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. మరి గిల్లోకి వస్తే 100% సపోర్ట్ ఉంటుంది బ్రో. 100% అయితే సపోర్ట్ ఉంటుంది. 1v4 కాబట్టి గాయస్ క్యారెక్టర్ స్కిల్స్ అయితే తీసేసి రండి. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కిక్ చేయించుకోకండి. పాస్వర్డ్ వచ్చేసి 123. చలో గాయస్ త్వరగా రండి, ఓకేనా? ఆల్ డన్ అంట. ఓకే బ్రో, మనవాడైతే చూద్దాం. కే శివ ఆల్రెడీ 4K సబ్స్ అయితే ఉన్నారు. మరి కొట్టి గిల్లోకి రాగలరా లేదో చూద్దాం. వచ్చా కే శివ Free Fire India is set in a virtual world. కేశవ ఏ భలే సింక్ అయింది. కేశవ అన్నట్టుంది బ్రో. పుష్పలో కేశవ ఉంటాడు కదా, ఆ కేశవ లెక్క ఉన్నాడు. కేనా NXXFF థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్. NXXFF బ్రో. సార్ ఏంటి సార్ అది? NXXFF బ్రో. థ్యాంక్ యూ బ్రో. అన్నా నేను సండే వస్తానంట. ఓకే డార్లింగ్. NXT వెంకట్ వైటి బ్రో నేను ఆడుతాను. లవ్లీ షాట్ అప్ప. శివ దగ్గర నుంచి అయితే ఫస్ట్ షాట్ అయితే వచ్చింది. శివ బాయ్, వాట్ ఏ షాట్ అప్ప, లవ్లీ షాట్ అప్ప. ఏంది బ్రో, మొబైల్ ప్లేయర్లే మంచిగా వేరే లెవెల్ ఆడుతున్నారు. చూద్దాం. వాట్ ఏ షాట్ అప్ప, లవ్లీ షాట్ అప్ప, సూపర్ గేమ్ ప్లే. ఫోర్ క్లచ్ చాలా చక్కగా ఒక దండకి సూదితో దండకు వచ్చినట్టు కొట్టాడు. పూలు కట్టినట్టు నిదానంగా చక్కగా నీట్గా చూసి చెక్కేసాడు. లవ్లీ, నైస్ షాట్. ఓకే ఈసారి కంపల్సరీ చూస్తాను బ్రో, ఈసారి కనుక వస్తే. అండ్ ఇంకోటి, మెయిన్ అకౌంట్ నుంచి రండి, బాట్ అకౌంట్ నుంచి అయితే రాకండి, ఓకేనా? బాట్ అకౌంట్ నుంచి అయితే కిల్ డ్రెస్ తీసుకోను. NXT పాయిజన్, నిజంగా పాయిజన్ మెల్లగా ఎక్కేసాడు. పాయిజన్ లాగా ఎక్కేసాడు బ్రో. నెక్స్ట్ వెంకీ వైటి బ్రో. వెంకీ వైటి ఉన్నాడా? నెక్స్ట్ వెంకీ వైటియా, వెంకట వైటియా? ఓ నైస్ షాట్. దోల తీర్చేశాడు, అక్కడక్కడ చూసి దోల తీర్చేశాడు. నైస్ షాట్. బ్రో వెంకట్ వైటి సూపర్ చాట్ చేశాడు. వెంకీ ఓ బాయ్, ఒక్క రౌండ్ అయితే తీశాడు బాయ్. పర్ఫెక్ట్గా అయితే ఒక్క రౌండ్ అయితే తీశాడు. మరి మిగతాదైతే ఆపోజిట్ అయితే ఎన్ఎక్సీ పాయిజన్ చాలా బాగా ఆడుతున్నాడు. 1v4 లో కంట్రోలింగ్ కొంచెం మిస్ అవుతుంది బ్రో.
లవ్లీ షాట్ అబ్బా, లవ్లీ షాట్ అబ్బా, ఎక్సలెంట్ గేమ్. ఓ ఇది కూడా అన్ఎక్స్పెక్టెడ్ షాట్, నైస్ షాట్, నైస్ షాట్, నైస్ లవ్లీ షాట్. ఇక్కడ చూద్దాం, బ్యాక్ టు బ్యాక్ 2 షాట్లు అయితే కొట్టాడు మనోడు. మరి ఎలా ఉంటుంది చూద్దాం. పడిద్దా పడిద్దా పడిద్దా, అయ్యో, ఓ మై గాడ్, నిజంగా బాగా ఆడుతున్నాడు బ్రో. కమ్బ్యాక్ ఇస్తే మాత్రం సూపర్ అయితే ఉంటుంది, కమ్బ్యాక్ ఇస్తే సూపర్ ఉంటుంది. అండ్ మనోడైతే డ్యామేజ్ వరకు అంటే కొట్టగలలేదని, మనకే గిల్లోకి రావాలంటే మినిమం 2 రౌండ్స్. అది మనోడు తీస్తే మాత్రం లవ్లీ షాట్, ఏస్ కొట్టేశాడు. ఇంకా లేట్ ఎందుకు, మనోడిని గిల్లోకి తీసుకుందామంటారు వద్దంటారు, మీరు కామెంట్ చేయండి. నేనైతే తీసుకుందాం అనుకుంటున్నా. మనోడి గేమ్ ప్లే మీకు ఎలా అనిపించిందో మీరైతే కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి, ఓకేనా? చెప్పండి డార్లింగ్, ఎలా ఉంది మనోడి గేమ్ ప్లే? తెలుసా వాళ్ళు 24 to 25 అంటే లవ్లీ షాట్ అబ్బా, కంబ్యాక్ ఇస్తాడు భయ్, కంబ్యాక్ పక్కా ఇస్తాడు. నాకు తెలిసి అయితే కంబ్యాక్ అయితే ఇస్తాడు. లవ్లీ 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 లవ్లీ. శివ కమాన్ కమాన్, శివ కమాన్, శివ 1v3. ఇది నువ్వు కంబ్యాక్ అయితే ఇవ్వాలి శివ, కంబ్యాక్ ఇవ్వాలి శివ, కంబ్యాక్ ఇవ్వాలి శివ. లవ్లీ షాట్ శివ, బుర్ర దగ్గరికి వచ్చి బుర్రపాటు షాట్ కొట్టించుకున్నాడు. లవ్లీ షాట్ అబ్బా. ఇక్కడే జాగ్రత్తగా ఉండాలి, అలా జంప్ షాట్లు కొట్టే వాళ్ళని అస్సలు నమ్మొద్దు. అండ్ జోన్ అయితే అదే ఉంది, జాగ్రత్త చూసుకో, ఓపెన్ ఇవ్వకుండా ఆడుకుంటే బెటరు. నైస్, కూల్గా ఆడుతున్నాడు. అది కూడా ఫ్రీ స్టైల్లో. ఓ ఎక్సలెంట్ షాట్ అయ్యా, కొట్టగలరా? ఇంకా 1v1 సిచ్యువేషన్ కంబ్యాక్ ఇవ్వగలరా? శివ కంబ్యాక్ ఇస్తాడులే, చూద్దాం. 1v1 సిచ్యువేషన్. నెక్స్ట్ పాయిజన్, చాలా డేంజరస్ ప్లేయర్ ఆపోజిట్ లో, జోన్ లో పడుతున్నాం. ఓ మై గాడ్, అసలు సౌండే రాలేదు. వేరే లెవెల్ గేమ్ ప్లే, హ్యాట్స్ ఆఫ్ బై. డార్లింగ్స్, ఇలాంటి గేమ్ ప్లే మీకున్నా కానీ మీరు కూడా రావచ్చు. ఫుల్ ఉంది, యాడ్ చేస్తాను. లైవ్ చూసుకో బ్రో, నేను మా వాడు అవసరమైతే ట్యాగ్ కొడతాడు. బాను ఓ బాయ్, ఇది నిజంగా ఎంత బాగా ఆడుతున్నాడంటే మచ్చా, చెప్తున్నాను కదా, లోపలికి వచ్చినాడు కూడా వదలలేదు మచ్చా. పీసీ ప్లేయర్ కదా, పీసీ ప్లేయర్ ఆడింది కూడా నాకు ఇందాక టెన్షన్తో ఆడినట్టు అనిపించింది. కానీ మనోడు ఎంత నీట్గా నిదానంగా ఆడుతున్నాడు తెలుసా. నాకు అచ్చం ఒక పీసీ ప్లేయర్ నా ఉయ్యమ్మా బ్రో, ఎంత సింపుల్గా కొడుతున్నాడు ఏంటి బ్రో, అయిపోతాడు. నిజంగానే గిల్ ట్రైస్ అంటే ఇలా ఉండాలి బ్రో. గిల్ ట్రైస్ అంటే ఇంత మంచిగా ఆడుతుంటే మనం ఎందుకు తీసుకోం బ్రో, ఇంత మంచిగా ఆడుతుంటే మనం ఎందుకు తీసుకోం. లాస్ట్ రౌండ్ ఇక్కడ ఉన్నారు, మా అమ్మగారు కొంచెం మళ్ళీ అదురుతున్నట్టు అనిపిస్తుంది. లవ్లీ గేమ్ ప్లే బ్రో. ఏం నాక్ డౌన్ బై, డబల్ నాక్ డౌన్. శివ నైస్ గేమ్ ప్లే బ్రో, శివ బ్రో.